సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, ఏంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గారికి అసలు ఈ కేసులు, ఈడీలు, కోర్టులు, సమ్మన్లు, తనిఖీలు ఇప్పట్లో వదిలేలేవు సార్. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలను చూస్తున్నాం. అసలు ఎస్ బ్యాంక్ నుంచి ఒక 3,000 కోట్ల రూపాయల లోన్ తీసుకుని దాన్ని దారి మళ్లించిన ఆరోపణల నేపథ్యంలో అప్పుడు 2017లో ఎస్ బ్యాంక్ ఏమైందో చూసాము. అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి అనిల్ అంబానీ గారి పరిస్థితి ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా కోర్టులు, కేసులు, ఈడీలు, జైలు, అది ఇది రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒక దశాబ్దం పాటు ఈడీ కేసులు, కోర్టు కేసులు, దీంతో సతమతం అయ్యాడు. సరే, ఈ మధ్య ఏదో కొంత సెట్ బ్యాక్ అయ్యి కొంత లైమ్ లైట్ లోకి రాబోతున్నాడు. ఆయన కొడుకులు కూడా ఈ మధ్య చేతికి అందొచ్చారు. సరే, ఆయన కొడుకుల వల్ల కూడా కొంత ఆయన మళ్ళా సెట్ బై కొంత మార్కెట్ లో రాగబోతున్నాడు, మళ్ళీ ఆయన మార్గం చూపించబోతున్నాడు అనుకుంటున్న ప్రతిసారి ఈ కేసులు, తనిఖీలు, ఈడీలు పైన పడుతున్నాయి. మొన్న కూడా ఈ మధ్య ఏదో ఫ్లైట్లకు సంబంధించి కూడా కొంత జట్లకు సంబంధించి కూడా కొత్త డిఫెన్స్ చేశారు. సరే, మొత్తానికి ఏదైతే మొత్తానికి ఆయన కొడుకుల వల్ల కూడా కొంత లైమ్ లైట్ లోకి మళ్ళీ రాబోతున్నాడు. సరే, ఆయన కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళా కొంత ట్రాక్ మీదకి రాబోతున్నాడు అనుకున్న ప్రతిసారి ఈ కేసులు ఏంటి? ఎందుకంటే అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చేసాయి, అనిల్ అంబానీ మళ్ళీ లైమ్ లైట్ లోకి రాబోతున్నాడు అని ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే ఆ వచ్చిన ఒక వారం 10 రోజుల లోపల మళ్ళీ ఈడీలు, కేసులు అంటూ మళ్ళీ ఇంకొక నెగిటివ్ వార్త వచ్చేసింది. ఏంటి అసలు? అంటే అనిల్ అంబానీ పేరు ఒక్కసారి బయటకు వచ్చిందంటే మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ వెంటనే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఏంటి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్కి సంబంధించిన వార్తలు, ఏదో ఒక 50 ప్రదేశాల్లో తనిఖీలంట, 30-40 మందిని విచారిస్తున్నారంట. ఏంటి అసలు ఆ ఎస్ బ్యాంక్ వర్సెస్ అనిల్ అంబానీ ఏం చెప్తారు? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఒక్కసారి నెగిటివ్ పడిందా అది జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ ఇంప్రెషన్ పోవటానికి చాలా కష్టపడాలి. ఒక దశాబ్దం పాటు బాగా ఇబ్బంది పడ్డాడు ఆయన. మీరు అన్నట్టు కోర్టులు, జైళ్ళు, అవి ఇవి అటు ఇటు తిరుగుతా బాగా అసలు బాగా నలిగిపోయాడు పాపం. లాస్ట్ ఒక 4-5 years నుంచి కొంచెం తేరుకుంటున్నాడు అన్న ఇదిలో మళ్ళీ ఈడీలు, కేసులు మళ్ళీ మొదలుకు వచ్చింది. ఏంటంటే 2017 నుంచి 19 మధ్యకాలంలో ఉన్నప్పుడు ఈ ఎస్ బ్యాంక్ తో అంటే కంపెనీస్ కూడా అంత వాల్యూస్ లేనివి, ఫ్లరిష్ కాని కంపెనీలు, వేస్ట్ అంటే ఎందుకు పనికిరాని కంపెనీలు, పేపర్ మీద ఉన్న కంపెనీలు, షెల్ కంపెనీస్ అన్న వాటికి లోన్ శాంక్షన్ చేశారని, అక్కడి నుంచి మనీ డైవర్షన్ ఇంకొక చాటు చేశారని, ఇది ఇంటెన్షన్ గా చేసింది అనేది ఈడీ ఆరోపణ. ఇది నిరూపణ అవుద్ది. ఇంకా అసలు క్షుణ్ణంగా అసలు ఎంతవరకు జరిగింది ఏంటి అనేది చేయడానికి కూడా ఒక 35 ప్రాంతాల్లో 50 కంపెనీల్లో ఇంకా జరుగుతూనే ఉంది తనిఖీలు జరుగుతుంది. సో ఫైనల్ రిపోర్ట్ రాలేదు, ఇంకా కొంచెం ఎక్కువే ఉండొచ్చు. అంటే 3,740 కోట్లు. అబ్బో, అది ఎంతవరకు వెళ్ళిందని 8,670 కోట్ల వరకు వెళ్ళింది మొత్తం ఈ 17-19 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే. అందుకని ఈడీ దాని మీద కొంచెం ఇది చేసుకొని అసలు ఏంటి పరిస్థితి మొత్తం తవ్వకాలు మొదలు పెడితే మొత్తం బయటపడింది. సో దానివల్ల ఎక్కువ మనీ లాండరింగ్ కేసు. అంటే ఎప్పుడైనా సరే ఏ కంపెనీ అయినా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ప్లస్ లోన్ శాంక్షనింగ్ దగ్గర ఎస్ బ్యాంక్ అనేది మంచిగా ఫ్లరిష్ అయిన టైం. అది లైమ్ లైట్ లో 2015-14 ఆ టైంలో ఎస్ బ్యాంక్ అంటే బాగా అది మంచి బ్యాంకు బాగా వస్తుంది అనుకున్న టైంలో, అంటే ఎక్కడైతే మేనేజ్మెంట్ లో కొంచెం ఇట్లాంటివి ఉన్నాయో డెఫినెట్ గా మళ్ళీ చూడండి అధపతాలకు తొక్కేశారు దాన్ని. మళ్ళీ అసలు లెగను కూడా అట్లా 2017 నుంచి అప్పటి నుంచి 400 రేట్ వరకు వెళ్ళింది ఎస్ బ్యాంక్. అసలు క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో ఎస్ బ్యాంక్ నిజంగా బాగా ఫ్లరిష్ అయింది. అందుకనే అంటే ఏదైనా ఒక్క సెక్టార్ లో కూడా చిన్న ఇది వచ్చినా మొత్తం అది కుప్పకూలిపోతాయి. సో ఎస్ బ్యాంక్ పరిస్థితి అదే అయింది. కేవలం ఒక దాని వల్ల ఈయన ఇంటెన్షన్ వల్ల లోన్స్ కొంతమంది ఎంప్లాయీస్ కి బ్రైబ్ ఇచ్చారని, సో బ్రైబ్ తీసుకున్నారు, మ్యానిపులేట్ చేశారని ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది రిటైర్ అయిపోయినా వాళ్ళని పిలిచి మళ్ళీ ప్రోబ్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇది కొంచెం ఇది వాళ్ళని బాగా స్క్రూటినీ చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేదానికి కొంచెం పాపం ఆయన మళ్ళీ తేరుకుంటున్నాడు అన్న టైంలో వచ్చి మళ్ళీ కదిలే దాని మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ మొదటికి వచ్చింది పాపం. సో డెఫినెట్ గా ఇది ఇట్లాంటివి అంటే
ఒక రకంగా ఎకానమీ కూడా దెబ్బ, ఇట్లాంటివి రాకూడదు. అంతే కదా, జనాల సొమ్ము కదా సార్ బ్యాంకుల్లో ఉండేది. బ్యాంకులు అంటే బ్యాంకులు అంటే జనాలు డబ్బే, అది మీ కష్టం నా కష్టం అందరి కష్టం, ప్రతి ఒక్కరి కష్టం. ఇప్పుడు జనాలు పే చేసే ఇంట్రెస్ట్లు అవే కదా, అవును, టోటల్ అంత సొమ్ము అక్కడ ఉండే సొమ్మే కదా. ఇట్లాంటివి రాకుండా ఉంటేనే ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటివి వస్తాయంటే ఎకానమీ కొంచెం దెబ్బతిన్నే ఉంటది. ఎక్కువ గ్లోబల్ గా కూడా బాగా, ఎందుకంటే ఎక్కువ దెబ్బతిన్న వాళ్ళల్లో చూస్తే అనిల్ అంబానీ గారు అంటే మంచి పేరు కదా, ఆ బ్రాండెడ్ ఆయన రిలయన్స్ అంటే అసలు కొంచెం ఇచ్చేసారేమో. సో దానివల్ల బాగా కష్టాల్లోకి వెళ్ళారు. రుణాలు, అనవసరమైన రుణాలు తీసుకొని ఎక్కడో ఉన్న డెట్ కోసం షెల్ కంపెనీల్లో బ్యాంక్ నుంచి డబ్బులు ఇచ్చి లోన్ శాంక్షన్ చేసుకుని ఈ డబ్బులు మళ్ళీ ఇక్కడి నుంచి ఆ కంపెనీకి మార్చి ఇచ్చేసారు. నిధులు దారి మళ్ళీ అనే మెయిన్ ఇక్కడే అండి. ఏదైనా ఏ కంపెనీ అయినా మెయిన్ ఇక్కడే వస్తుంది దెబ్బ. శాంక్షన్ అయిన తర్వాత గ్రోత్ ఓరియంటెడ్ గా ఆ కంపెనీకి ఏదైనా ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయరు, పేపర్ మీద అది డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది, అక్కడే పట్టుకుంటారు. ఈడీ కూడా అక్కడే చూసుకుంటది టోటల్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 4-5 కంపెనీలు ఉంటాయి. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ప్రాఫిట్స్ అనేది మార్చకూడదు. మనీ ఇక్కడికి ఉన్న అసెట్స్ కానీ ఏది ఉందో దానికే ఉండాలి కానీ ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో లిక్విడేషన్ చేసి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనకి అగెనెస్ట్ రూల్స్ ప్రకారం. సో ఇది ఆయన చేసిన తప్పు. సో డెఫినెట్ గా ఇది శిక్ష కూడా మళ్ళీ పడేటట్టుంది, ఒక 10 ఏళ్ల దాకా పడేటట్టుంది. 10 years మనం ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడుకున్నాం చందా కొచ్చర్ గారి విషయం. అది ఆల్మోస్ట్ అంటే ఈ లోన్ అప్రూవల్స్ దగ్గర అక్కడేమో ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్ క్విడ్ ప్రో, ఇక్కడేమో ఈయన చందా కొచ్చర్ లాంటి ఎంప్లాయీస్ ని కొంచెం మ్యానిపులేట్ చేసి అమౌంట్ ఇచ్చి ఈయన బిజినెస్ మ్యాన్ గా అట్లా చేస్తుంది. సేమ్ అది క్విడ్ ప్రోనే ఇది కూడా. సో ఇట్లాంటివి అదే మెయిన్ ఇట్లా వస్తే బాగా ఇండియాకి దెబ్బ, ఈ ఎకానమీకి దెబ్బ. భారతదేశంలో ఒక్కసారి ఈడీ కేసుల్లో చిక్కుకుంటే ఇంకా అంటే జీవితాంతం ఇంకా చివరి నిమిషం వరకు ఆ ఈడీ కేసులతో పోరాడుతూనే ఉండాలి. ఇప్పుడు ఆయన పోయినతో పాటు బ్యాంక్ ని కూడా పోగొట్టింది కదా, మంచి బ్యాంక్ పోయినట్టే కదా. ఎగ్జాక్ట్ 10 years ముందు మళ్ళీ అసలు అప్పటి నుంచి తేరుకోవాలి. అంతే, ఇక ముందు వస్తుందా లేదా కూడా డౌట్. వెనక నుంచి ఎంత సపోర్ట్ ఉన్నా గవర్నమెంట్ సపోర్ట్ ఎస్ బ్యాంక్ ఉంది, దాన్ని ఎవరన్నా వచ్చి టేక్ ఓవర్ చేసి ఏదన్నా ఉంటే ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొత్తం ఇన్ఫ్రా ఉంది, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. బట్ డిసిషన్ రాంగ్, సింపుల్ డిసిషన్ రాంగ్ లాగా ఎక్కడ ఉండాల్సిన కంపెనీ ఎక్కడికి వచ్చిందో చూడండి. మొత్తానికి ఎవరో ఒక్కరు చేసిన తప్పు వల్ల ఒక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. తర్వాత చూడండి ఈ తర్వాత 10 years ఎక్కడ కూడా మనకి స్కాములు లేవు, ఇట్లాంటి తగ్గినాయి బాగా. సో డెఫినెట్ గా ఇట్లాంటి రాకుండా గవర్నమెంట్ కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని పనిష్మెంట్ బాగా ఇచ్చి నెక్స్ట్ కూడా ఇంకో వేరే వాళ్ళు కూడా చెయ్యాలంటే వెన్నుపూసలో వణుకు రావాలి ఇలాంటి తప్పులు చేయాలంటే. అట్లా స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొస్తే, ఎందుకంటే కొన్ని కంట్రీస్ లో చూడండి ఎంత స్ట్రింజెంట్ ఉంటాయంటే మళ్ళీ వాళ్ళు చేయాలంటే అసలు అంత భయపడతారు. మన దగ్గర కొంచెం లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఏం చేసినా మళ్ళీ మామూలే, కోర్టు కేసులు మళ్ళీ బయటకు రావచ్చు అనేది. అంటే జీవితం నరకమే. ఇక్కడ మన దగ్గర ఈ రాజకీయ నాయకులు అన్ని వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. అట్లా కొంచెం ఇది కాకుండా ఉంటే మంచిది. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఇంట్యూషన్ మెయిన్ అండి. ఏదైనా తప్పు చేయకూడదు నేను అనేది ఎవరికి వాళ్ళకి ఇంట్యూషన్ ఉంటుంది. సో కష్టపడి పైకి చేసి ఇది చేసుకోవాలనగానే ఎక్కడో చేసిన తప్పుకి ఆ అప్పుని కవర్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని 100 తప్పులు చేసి అమౌంట్ శాంక్షన్ చేసుకొని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయటం అనేది ఇట్స్ బ్లండర్ మిస్టేక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. అసలు ఎస్ బ్యాంక్ వర్సెస్ అనిల్ అంబానీ గారు అసలు ఏం జరిగింది 2017లో అసలు లోన్లకు సంబంధించి కానీ ఆయన తీసుకున్న నిధులు అవి ఏ విధంగా దారి మళ్ళీ అనే అంశం గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.